హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదా. నేను ఇవాళ మీకు దొండకాయ చట్నీ వేసి చూపిస్తున్నా అండి. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఆవాలు, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి. నేను ఒక 5-6 పచ్చిమిర్చి తీసేసుకొని హాఫ్ కట్ చేసేసి వేసేసుకుంటున్నా. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అన్న ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు. దొండకాయలు అయితే నేను ఒక 1/2 కేజీ దాకా తీసుకున్నా అండి. పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. పొడుగ్గా అయితే తొందరగా మగ్గుతాయని నేను ఈసారి పొడుగ్గా కట్ చేసుకున్నా. మీకు నచ్చినట్టు కట్ చేసేసుకోండి. ఒక 5 మినిట్స్ అన్న ఫ్రై చేసుకోవాలి దొండకాయలు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా దొండకాయలు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఒక 2 మీడియం సైజు టమాటోస్ వేసుకుంటున్నా. ఇంకా సమ్మర్ అయితే పక్కా టమాటో స్కిప్ చేయొద్దండి, ఎందుకంటే తొందరగా పాడవుతూ ఉంటుంది చట్నీ. ఒక 2 మినిట్స్ అట్లా ఉడికిన తర్వాత కొంచెం చింతపండు, అలాగే కొత్తిమీర నేను కొంచెం ముందే వేసుకుంటున్నా, ఫ్లేవర్ బాగుంటుందని. వెల్లుల్లి రెబ్బలు కూడా లాస్ట్కి వేసుకోవచ్చు, మిక్సీ పట్టేటప్పుడు, లేకపోతే స్టార్టింగ్లో కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే వేసేసుకొని టమాటా ఉన్న దొండకాయ ఇంకొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. లిడ్ పెట్టేసి ఇంకొక 5-10 మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుందండి. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. నా ఛానల్ ఆల్రెడీ దొండకాయ కర్రీ ఉందండి. మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. తర్వాత పోపు వేసుకుంటున్నా అండి. మళ్ళీ సేమ్ ప్యాన్లో వేసేసుకుంటున్నా. కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఆల్రెడీ మనం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఎక్కువ వేసుకుంటే ఆయిల్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది, చూసుకొని వేసుకోవాలి. ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, మీకు పోపులో ఏం నచ్చితే అవి వేసేసుకోవచ్చండి. నేనైతే ఇవి వేసుకుంటున్నా. కొంచెం కరివేపాకు, కొంచెం వెల్లుల్లి కచ్చపచ్చగా దంచి వేసుకోవచ్చు, లేకపోతే కట్ చేసి అయినా వేసేసుకోవచ్చు. అంతే. ఆల్రెడీ అందులో పసుపు వేసుకున్నాం కాబట్టి నేను మళ్ళీ వేసుకోవట్లేదండి. ఇలా మిక్సీ బట్టి గిన్నెలోకి తీసేసి పెట్టేసుకున్నాను నేను. ఈ పోపు అందులో వేసేసుకోవడమే, అంతే. దొండకాయ చట్నీ రెడీ. ఇంకా కుదిరితే రోట్లో రుబ్బేసుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్ అయితే. నేను మిక్సీ పట్టుకున్నా కానీ అంతే. రైస్లోకి వేసుకున్నా అండి నేను ఇది. అంతే. వేడి వేడి అన్నంలో పక్కకి ఏదైనా కర్రీ పెట్టేసుకుని చట్నీ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ఇంతవరకు ట్రై అయిపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేసుకోండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.